గైస్ మేమైతే రూమ్ అయితే చేంజ్ అవ్వాలనుకున్నాం కదా. సో మేమైతే కొత్త రూమ్ అయితే చూడడానికి అయితే వచ్చేసాము. ఆల్మోస్ట్ లగేజ్ అన్ని పెట్టేసాము. కాకపోతే ఇక్కడైతే ఫ్యాన్ అయితే లేదు. సో మేమైతే టిఫిన్ తిన్నాక మేమైతే ఇంకా బజార్ లోకి అయితే బయలుదేరేసాము. బజార్ స్టార్టింగ్ లో ఎలక్ట్రిషియన్ షాప్ అయితే దొరికింది. సో అక్కడ అడిగాము. రేట్ అయితే చాలా ఎక్కువ చెప్పాడు. అటు ఫ్యాన్ కోసం అయితే బయటకు వచ్చాం కదా. సో మా ఫ్రెండ్ కి అయితే ఇంకా షర్ట్లు అయితే కావాలి. సో ఇంకా మేమైతే నేను వెళ్ళాం కదా చెన్నై ట్రెండ్స్ కి, అక్కడికి వెళ్ళామైతే అనుకున్నాము. వేరే షాప్ కి అయితే వచ్చేసాం ఫ్యాన్ కొనడానికి. సో ఇక్కడైతే చాలా ఎక్కువ రేట్ అయితే చెప్పాడు. సో మేమైతే ఇంకా ఎక్కువ బార్గెనింగ్ చేసిన తర్వాత మాకైతే ఫైనల్ రేట్ కి అయితే వచ్చాడు. సో మేమైతే 1300 కి అయితే తీసుకొని ఇంకా బయలుదేరేసాము. మా ఫ్రెండ్ కి బ్యాడ్ న్యూస్ ఏంటంటే నెట్ ట్రెండ్స్ ఇంకా తెలియదు. ఆ బట్టల షాప్ అయితే ఈ రోజు కానీ ఓపెన్ చేయాలి. ఫ్యాన్ అయితే తెచ్చుకున్నాం. మా రూమ్ మేట్ అయితే కనెక్షన్ అయితే తెచ్చుకుంటున్నాడు. సో ఇంకా మాకైతే స్టూల్ అయితే కావాలి. సో మేము కొత్తగా రూమ్ చేరాం కదా, అక్కడ పక్కన ఇంట్లో అయితే స్టూల్ అయితే ఉన్నాయి. సో మేమైతే అక్కడ నుంచి అడిగి తీసుకొని వచ్చాము. ఇక్కడ మాకేంటంటే టూల్స్ అయితే ఏమీ లేవు. స్క్రూ డ్రైవర్ కానీ కటింగ్ బ్లేడ్ అయితే ఏమీ లేవు. సో కటింగ్ బ్లేడ్ అయితే పక్కన వాళ్ళతో అడిగాము. ఇంకా మా వాళ్ళు కానీ చేత్తో అయితే అన్ని బిగిచ్చేసాడు మా ఫ్రెండ్. అండ్ అక్కడ బిగించినాకైతే వైరింగ్ అయితే కిందనైతే ఇచ్చేసాము. జస్ట్ పైగా అయితే తగిలడమే. కాకపోతే మా దగ్గర అయితే టూల్స్ అయితే లేవు సరిగ్గా. సో మా ఫ్రెండ్ అయితే ఇంకా కట్టర్ తోనే మొత్తం అయితే బిగించేసాడు స్క్రూలు అంతా. అలా అంటే చాలా గ్రేట్. మా ఫ్రెండ్ అయితే కొద్దిగా టాలెంటెడ్. సో ప్రేమ్ అయితే ఇంకా యాక్షన్ ఇవ్వడానికి అయితే పైకి అయితే ఎక్కువ. సో ఇంకా అయితే ట్విస్ట్ ఏంటంటే ఇక్కడైతే 3 వైర్స్ అయితే ఉన్నాయి. మామూలుగా అయితే ఉండాల్సిన 2 వైర్స్. సో నేనైతే ఇంకా స్విచ్ అయితే ఇస్తున్నాను. సో పైన అయితే వర్కౌట్ అయితే అవ్వలేదు. మళ్ళీ పాత రూమ్ లో అయితే నిద్రపోవాల్సి వస్తుంది. రేపు పొద్దున అయితే ఎలక్ట్రీషియన్ అయితే పిలిపించి సరే అయితే చేస్తాము.